హలో గాయ్స్, లాస్ట్ మినిట్ బ్లాగ్లో చెప్పాను కదండి, మా పేరెంట్స్కి రుద్రాభిషేకం చేస్తున్నామని. ఇద్దరిని కంటిన్యూషన్ పార్ట్ అనమాట, పార్ట్ 2 అనమాట ఇది. అండ్ ఇక్కడైతే మా చుట్టాలందరూ వచ్చేసారండి పూజకి అయితే. ఆ రోజు చాలా వేడిగా ఉందండి, అంటే అందులో మార్నింగ్ టైం ఎండ కదా, అందులో మీరు బయట చూడొచ్చు ఎండ ఎంత ఉందో, చాలా వేడిగా ఉంది. అండ్ రూహి అయితే నా మీద ఎలా జారపడింది అన్నమాట, అంటే మార్నింగ్కి లేచిపోయింది అందుకని చెప్పేసి కొంచెం అలా నా మీద జారపడింది. అండ్ నేనైతే మా చేతి కూడా రుద్రాభిషేకం చేయించారు మధ్యలోని. పూజారి గారు అయితే మామూలుగా చెప్పారండి, అంటే ఎవరైనా మీ పిల్లలు ఎవరు ఉంటే చేయించండి వాళ్ళతో కూడా అన్నారు. మా చెల్లేదు కాబట్టి ఇంకా మా చెల్లి బంధు కూడా మేము చేస్తాం అనమాట, ఇక్కడ మేము ఉన్నాం కాబట్టి ఇంకా మా చెల్లి చేయించారు. రోహికి అయితే ఫైనల్లీ మొత్తానికి తన కోరి తీరిపోయింది. అండ్ మధ్య మధ్యలో అయితే మా చెల్లికి మేము వీడియో కాల్ చేస్తూనే ఉన్నాం అనమాట. మా హస్బెండ్ చేస్తూనే ఉన్నారు, తను చూపిస్తున్నారు అనమాట ఎలా చేస్తున్నారు ఏంటనేసి అన్నది. తన పాప యూఎస్ ఉందనే కానీ అన్ని పాప దగ్గర చూసుకుందండి, ఫంక్షన్ కోసం అంతా కూడా లైవ్లోని అన్ని కాల్స్ చేస్తే అన్ని చాలా జాగ్రత్తగా అన్ని దగ్గర డీటెయిలింగ్ అని చూసుకుంది. అండ్ ఇదైతే ఇటువంటి అసలు శివలింగం చూడడం ఎంత బాగుందో అసలు, నిజంగా డెకరేషన్ అదంతా కూడాను. యాక్చువల్గా అయితే మా ఫంక్షన్ రోజు ఇది కూడా చేయించుకోవచ్చండి పూజ కూడా. బట్ ఏంటంటే ఫంక్షన్ పూజ రెండు ఒకే రోజు పెడితే కొంచెం క్లమ్జీ అయిపోతే మాకు కూడా అంత ఫ్రీగా పూజ చేసినట్టు ఉండదు, కొంచెం పీస్ఫుల్గా పూజ చేద్దామని చెప్పేసి మేము ముందు రోజు పూజ అండ్ మార్చ్ 1 వచ్చేసి ఫంక్షన్ పెట్టుకున్నాం అనమాట. అండ్ ఇక్కడ ఇక్కడైతే ఫైనల్లీ పంతులు అయితే హారతి ఇస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా అందరూ కూడా హారతి తీసుకున్నాక నెక్స్ట్ ఇంకా వేరే విగ్రహాల దగ్గరికి వెళ్ళాం అనమాట. వేరే దేవుళ్ళ దగ్గర కూడా వెళ్ళాము. ఆ దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ కొంచెం సుబ్రహ్మణ్య స్వామి అనమాట అక్కడ వెళ్ళి అక్కడ పాలాభిషేకం చేసి అండ్ మమ్మీలు అయితే పంతులు గారికి కాళ్ళు దండం పెట్టి తర్వాత పంతులు అయితే మా అమ్మ కూడా పాలాభిషేకం చేయించారండి. ఒక్కొక్కలో కొంచెం కొంచెం పాలు వేసామని చెప్పారు. పాలు వేసాక రోహికి అయితే ఇక్కడ నిల్చోబెట్టి ఫొటోస్ అవన్నీ తీస్తున్నాను అనమాట. తనకు కూడా ఏంటంటే తనకి భక్తి కొద్దిగా అని ఇంట్రెస్ట్ అనమాట, ఏ దేవుడు ఏంటి అని చెప్పి అని చెప్తుంటే తనకి అని చెప్తుంది మధ్యన. కానీ పాపం ఇక్కడైతే రోహికి అయితే ఇంకా నిద్ర వచ్చేస్తుంది, పాపం డల్ అయిపోయింది ఇంకా తర్వాత నుంచి కూడాను మార్నింగ్ లెగడం వల్ల. ఫైనల్గా పూజ అయితే అయిపోయిందండి సక్సెస్ఫుల్గాన. ఒక 1.5 to 2 hours పట్టినట్టు పూజ అయితే. అండ్ ఇకైతే ఒక్కొక్కళ్ళ వైపు నుంచి బట్టలు పెడుతుంది అనమాట. మా డాడీ వైపు నుంచి మా అత్త బట్టలు పెడుతున్నారు, మా డాడీ వాళ్ళకి మమ్మీకి కూడాను. అండ్ తర్వాత వచ్చేసి మా అమ్మమ్మ పెడుతున్నారు. మా తాతయ్య ఏంటంటే ఆ రోజు రాలేకపోయారు, ఇంట్లో కొంచెం వర్క్ ఉండదని చెప్పి మా అమ్మమ్మ ఇస్తున్నారు, మా మమ్మీ డాడీకి వేస్తున్నారు, బట్టలు అవి పెడుతున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా పిన్ వాళ్ళు కూడా అనుకోకుండా వాళ్ళు కూడా ఇచ్చారనమాట. మేము చాలా హ్యాపీ అయిపోయాం, అనుకోలేదు ఇదైతే. ఇంత వచ్చేసి పంతులు చదువుతున్నారు అనమాట, వాళ్ళు మీకు ఏమవుతారు, వాళ్ళు బట్టలు పెట్టారు ఎంత ఇచ్చారు ఏంటని చెప్పి అని చదువుతున్నారు. అండ్ దట్స్ ఇట్ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ ఎవ్రీవన్.